హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఐసీఆర్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అపైర్ అవుతున్నారు. సో అసలు ఈ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఈ ఎగ్జామ్ మీరు ఎందుకు రాయాలి, సో ఈ ఎగ్జామ్ ద్వారా మీరు ఏ కోర్సులలో జాయిన్ అవ్వచ్చు, ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్ అయినా ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయా, అసలు ఈ ఎగ్జామ్ మీరు ఎందుకు రాయాలి, అలాగే మీరు ఈ ఎగ్జామ్ రాయాలంటే ఏ బుక్స్ చదవాలి, కేవలం నీట్కి చదివిన బుక్స్ చదివితే సరిపోతుందా, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా బుక్స్ ప్రిపేర్ అవ్వాలా. సో ఇంకా ఈ ఐసీఆర్ ఎగ్జామ్ అయితే అయిపోలేదు, జస్ట్ ఇప్పుడే మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేశారు. సో ఎప్పటి వరకు ఈ అప్లికేషన్ మీరు పెట్టుకోవచ్చు, సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఇంకా 2 months గ్యాప్ ఉంటుందా, సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఈ ఐసీఆర్ ఎగ్జామ్ సిలబస్, అలాగే కోర్సెస్, అలాగే ఎగ్జామినేషన్ సిటీస్ ఎక్కడ ఉంటాయి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో డెఫినెట్లీ మీకు గనక నీట్లో తక్కువ మార్క్స్ వచ్చింటే, సో ఈ ఇయర్లో మీకు 1 last ఛాన్స్ ఈ ఐసీఆర్ ఎగ్జామే, ఓకేనా. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఎగ్జామ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎన్టీఏ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే నీట్ కండక్ట్ చేస్తుంది కదా ఎన్టీఏ, ఆ ఎన్టీఏ వాళ్ళు ఈ ఐసీఆర్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ఐసీఆర్ ఎగ్జామ్ అనేది ఇంకా జరగలేదు. సో ఇప్పుడు కేవలం అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, 19th August వరకు మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టుకోవచ్చు. సో మళ్ళీ అన్న ఫీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఫీ వచ్చేసి చూస్తున్నారు కదా, జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 800 ఫీ ఉంటుంది, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 770 ఫీ ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకి 400 రూపీస్ అనేది ఫీగా ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి. సో మేము అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలంటే ఏ వెబ్సైట్కి విజిట్ చేయాలని చాలా కామెంట్స్ పెడుతున్నారు. సో మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, ICAR.NTA.NIC.in. ఇక్కడ మీకు ఏసీ అని ఉండకూడదు, ఎన్ఐసి అని ఉండాలి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్తేనే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది వెబ్సైట్కి సంబంధించి, అలాగే ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి. సో ఈ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే టోటల్ ఆన్లైన్ టెస్ట్, ఓకేనా, ఆఫ్లైన్ టెస్ట్ కాదు, ఆన్లైన్లో మీరు కంప్యూటర్లో ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్కి డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు కనుక పీసీబీ ఎంచుకుంటే బయాలజీ 50 క్వశ్చన్స్ ఉంటాయి, బోత్ బాటనీ జువాలజీ కలిపి 50 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీ 50 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ఫిజిక్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి నీట్ ఎగ్జామ్లో లాగానే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 4 మార్క్స్ ఇస్తారు, రాంగ్ అయితే -1 మార్క్, మీరు అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్. సో మీరు ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో ఇది ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి. నెక్స్ట్, ఈ ఐసీఆర్ ఎగ్జామ్ ద్వారా ఏ కోర్సులు ఫిల్ చేస్తారు. సో ఫస్ట్లీ మీ అందరికీ తెలుసు, ఈ ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అయితే ఫిల్ చేస్తారు. నెక్స్ట్ బీఎస్సీ ఆన్స్ హార్టికల్చర్, అలాగే ఫిషరీ సైన్సెస్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, అలాగే సెరికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ. అయితే ఇప్పుడు మీకు చూపించిన ఈ కోర్స్ అన్నిటిలో అందరూ ఈ కోర్సులు అప్లై చేసుకోవడానికి కుదరదు. ఈవెన్ ఎంపీసీ వాళ్ళు కూడా ఈ ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అగ్రికల్చర్ సీట్ అనేది తెచ్చుకోవచ్చు. అయితే బైపీసీ, కేవలం బైపీసీ వాళ్ళు ఇందులో ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా, మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి అంటే అనేది ఇప్పుడు మాట్లాడతాను చూడండి. సో ఇక్కడ మీకు క్లారిటీగా ఇచ్చారు, మీకు గనక బీఎస్సీ అగ్రికల్చర్లో సీట్ కావాలనుకుంటే మీరు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చదివి ఉండాలి, లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజీ చదివినా సరిపోతుంది, లేకపోతే పీసీఎం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చదివినా కూడా మీరు బీఎస్సీ అగ్రికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే ఇంటర్ అగ్రికల్చర్ చదివినా కూడా మీరు బీఎస్సీ అగ్రికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు. ఎప్పుడు మీరు ఇంటర్మీడియట్లో కానీ క్లాస్ 12లో కానీ ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ లేకపోతే ఎంబైపీసీ తీసుకున్నా కూడా మీరు బీఎస్సీ అగ్రికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతుంది, మీరు ఏ సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ రాస్తారు. మీకు ఒకవేళ ఫిజిక్స్ రాలేదనుకోండి, చాలామంది ఫిజిక్స్ రాదు అని అనుకుంటారు కదా, మీరు అగ్రికల్చర్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు అప్పుడు
అలాంటప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి, మీరు బిఎస్ అగ్రికల్చర్ కోర్సులో సీట్ కావాలనుకుంటే మీరు ఇన్ని చాయిసెస్ ఆఫ్ కోర్సెస్ ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీసీబీ అని ఉంది కదా, ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో మీరు ఇది కనుక చూస్ చేసుకుంటే మీరు ఫిజిక్స్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, కెమిస్ట్రీ క్వశ్చన్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అలాగే బయాలజీ క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామ్ పేపర్లో వస్తాయి. ఒకవేళ మీరు పీసీఎం సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ పేపర్లో వస్తాయి. లేకపోతే పీసీఏ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే అగ్రికల్చర్ అనేది మీకు ఎగ్జామ్ పేపర్లో వస్తాయి. అలా కాకుండా ఏబీసీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అగ్రికల్చర్, బయాలజీ, కెమిస్ట్రీ మాత్రం మీకు ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇంటర్మీడియట్లో ఈ కోర్సెస్ కనుక చదివింటే మీరు అగ్రికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే హార్టికల్చర్కి సంబంధించి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, సో మీరు సబ్జెక్ట్స్ అనేవి ఏ అటెంప్ట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో అలాగే బిఎఫ్ఎస్సి, ఇవన్నీ బీఎస్సీ ఫారెస్ట్రీ, సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఒకసారి స్క్రీన్ని పాస్ చేసుకొని సో నేను చెప్పిన ప్రకారం ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో మీకు కనుక డైరీ టెక్నాలజీ కావాలనుకుంటే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అన్న చదివి ఉండాలి, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ అన్న చదివి ఉండాలి. బైపీసీ వాళ్ళగా అయితే ఈ బీటెక్ డైరీ టెక్నాలజీ అయితే చేయడానికి కుదరదు. సో కేవలం మీరు కనుక ఇంటర్లో బైపీసీ కనుక చదివింటే మీరు ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారంటే మీరు బిఎస్ అగ్రికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు, బిఎస్సీ హార్టికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు, ఫిషరీ సైన్సెస్కి ఎలిజిబుల్ అవుతారు, బిఎస్సీ ఫారెస్ట్రీకి ఎలిజిబుల్ అవుతారు, బిఎస్సీ కమ్యూనిటీ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్కి ఎలిజిబుల్ అవుతారు, అలాగే బీఎస్సీ హార్న్స్ సెరికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు. కేవలం ఈ కోర్సెస్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి కింద ఈ 8, 9, 10, 11 అనేవి మీరు ఎలిజిబుల్ అవ్వరు. ఒకవేళ మీరు ఎంపీసీ చేసినా కూడా ఇంటర్మీడియట్లో మీరు బీఎస్సీ అగ్రికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు, హార్టికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు, అలాగే కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ న్యూట్రిషన్, డైటరీ, సో వీటన్నిటికి ఎలిజిబుల్ అవుతారు. సో అలాగే ఈ సబ్జెక్ట్ చెప్పినాను కదా, ఈ థర్డ్ కాలం ఏదైతే ఉందో, సో ఆ థర్డ్ కాలం ఏంటంటే మీకు ఎగ్జామ్ పేపర్లో ఏ క్వశ్చన్స్ కావాలి, ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ కావాలి అనే దానికి సంబంధించి. కాబట్టి జాగ్రత్తగా దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏబీసీ అని సెలెక్ట్ చేసుకున్నారనుకో, మీకు ఫిజిక్స్ క్వశ్చన్స్ అనేవి రావు, అగ్రికల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మళ్ళీ మీరు ఎగ్జామ్లోకి వెళ్ళి టెన్షన్ పడకుండా సెలెక్ట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ మీరు ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివింటారు, ఎక్కడ అంటే ఏ బోర్డులో చదివారు అనేది అడుగుతుంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కనుక చదివింటే కోడ్ 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదే తెలంగాణ వాళ్ళైతే సో కోడ్ 31 అనేది పెట్టుకోవాలి. కాబట్టి ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అడుగుతుంది. సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అలాగే మీరు కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అనంతపూర్, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, సో ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉంటాయి. అదే తెలంగాణ నుంచి అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అలాగే మీరు ఆన్లైన్ టెస్ట్ అన్నాం కదా, ఆన్లైన్ టెస్ట్ ఎలా రాయాలి అనే దానికి సంబంధించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో డీటెయిల్డ్గా ఇచ్చారు. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒకసారి చదవండి. సో మీకే క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, మీరు కనుక ఐసీఆర్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు ఎక్స్ట్రాగా చదవాల్సింది ఏం అవసరం లేదు. మీరు నీట్కి ఏం ప్రిపేర్ అయి ఉంటారో, ఎన్సీఆర్టీ ప్రిపేర్ అయి ఉంటారో అది ఎనఫ్, ఓకేనా. ఎవ్వరు ఐసీఆర్ ఎగ్జామ్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వరు. బైపీసీ వాళ్ళు నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యిందే వెళ్ళి ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, ఐసీఆర్లో సీట్ తెచ్చుకుంటారు. కాబట్టి మీరు ఎక్స్ట్రాగా చదవాల్సింది ఏం లేదు, ఆల్రెడీ నీట్కి చదివింటారు కాబట్టి సో ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. సో ఐసీఆర్లో సీట్ వస్తే మీకు ఒక పర్టికులర్ కాలేజ్లో ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు ఏజీబీఎస్సీ సీట్ తెచ్చుకుంటే సో మీకు కొంచెం ప్రయారిటీ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సీట్ తెచ్చుకుంటే మీకు ప్రతి నెల 3000 స్కాలర్షిప్ కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల 3000 స్కాలర్షిప్ వస్తుంది 4 years వరకు. అలాగే మీకు కనుక స్కాలర్షిప్ రావాలంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదివింటారనుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏజీబీఎస్సీ చేయకూడదు, వేరే అదర్ స్టేట్లోనే చేయాలి. లైక్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదివింటే తెలంగాణలో చేయొచ్చు, తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివింటే ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇంకా రిమైనింగ్ స్టేట్స్లో ఇండియాలో ఎక్కడైనా చేయొచ్చు. అప్పుడు మాత్రం మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో సిలబస్ వచ్చేసి సేమ్ నీట్ సిలబస్ ప్యాటర్నే ఉంటుంది. అయితే ఒక్కటి మీరు
గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బయాలజీ కేవలం 50 క్వశ్చన్సే అడుగుతారు, ఇక్కడ ఫిజిక్స్ 50 క్వశ్చన్స్ అడుగుతారు. ముందే చెప్తున్నాను, మనకి నీట్లో ఫిజిక్స్ అనేది కొంచెం ఈసారి కొంచెం ఈజీగా ఇచ్చినా కూడా నార్మల్గా ఫిజిక్స్ అనేది కొంచెం కష్టంగా అడుగుతారు. కానీ ఐసీఆర్ ఎగ్జామ్లో ఫిజిక్స్ పేపర్ ఈజీగా ఉంటుంది. సో జస్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి. కాబట్టి మీరు ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళి రాసేటప్పుడు మీరు ఫిజిక్స్ పేపర్ కొంచెం ఫిజిక్స్ బాగా చదివి వెళ్ళండి. ఫిజిక్స్ ఈజీగా ఉంటుందని చాలామంది చెప్పారు. అండ్ బయాలజీ పేపర్ కష్టంగా ఉంటుంది. ముందే చెప్తున్నాను కదా, ఐసీఆర్లో బయాలజీ పేపర్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ ఇయర్ నీట్కి ఎలా అయితే అడిగారో స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అయితే అడిగారో సేమ్ అలాంటి ప్యాటర్న్లోనే మీకు ఈ ఐసీఆర్ ఎగ్జామ్లో బయాలజీ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళాలనుకుంటే సో బయాలజీ స్టేట్మెంట్ టైప్కి, అసెషన్ రీజన్కి ఆ టైప్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అలాగే ఫిజిక్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళాలి. సో అప్పుడు మాత్రమే మీకు సీట్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? సో సీట్ రావాలంటే మీకు టోటల్ 150 క్వశ్చన్స్ కదా, 150 × 4 600 మార్క్స్కి 600 మార్క్స్. ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్కి మినిమం 380+ మార్క్స్ వస్తే మీకు మంచి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ సీట్ అయితే వస్తుంది. మినిమం 380 మార్క్స్. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి, ఓబీసీ కేటగిరీ అయితే మినిమం 350+ వస్తే మీకు మంచి యూనివర్సిటీలో ఏజీబీఎస్సీ సీట్ అనేది వస్తుంది. అలాగే ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీ అయితే 310+ కానీ 300+ కానీ వస్తే మంచి యూనివర్సిటీలో మీకు ఏజీ బేసిస్ సీట్ అయితే వస్తుంది. సో చెప్తున్నాను కదా, మీకు ఇప్పటికీ ఏపీ ఎంసెట్ అయిపోయింది, అలాగే నీట్ అయిపోయింది. సో టీఎస్ ఎంసెట్ ఉంది ఇంకా బ్యాలెన్స్లో. సో ఎవరైనా టీఎస్ ఎంసెట్కి అప్లై చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఈ ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సో మీకు లాస్ట్ ఛాన్స్. సో మీరు ఒకవేళ డ్రాప్ తీసుకోకూడదు అనుకుంటే బాగా ప్రిపేర్ అవ్వండి ఐసీఆర్కి. సో ఎందుకు మన వాళ్ళు తక్కువ రాస్తున్నారు ఈ ఎగ్జామ్, బాగా రాయండి. సో మీకు తెలీదు, మంచి అగ్రికల్చర్ యూనివర్సిటీలో కనుక మీకు సీట్ వస్తే మీ లైఫ్ వేరేలాగా ఉంటుంది. అండ్ బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్ కూడా ది బెస్ట్ కోర్స్. ఇప్పుడు ఏ కోర్స్ అయినా మనం టాప్లో ఉన్నామంటే సో మనం లైఫ్లో సక్సీడ్ అవుతాం. అండ్ అగ్రికల్చర్లో మీరు జాయిన్ అవుతే మీకు యూపీఎస్సీ వైపు అయినా వెళ్ళొచ్చు, ఫ్యూచర్లో 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత బ్యాంకింగ్ సెక్టర్కైనా వెళ్ళొచ్చు. సో మీకు లాట్ ఆఫ్ వైడర్ స్కోప్ ఉంటుంది. సో ఎటువైపు అయినా వెళ్ళడానికి మీకు అగ్రికల్చర్లో స్కోప్ ఉంటుంది, ఎందుకంటే అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అగ్రికల్చర్లో. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. సో నన్ను చాలామంది అడుగుతున్నారు ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చెప్పండి అని. సో ఇది ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి. ఎక్స్ట్రాగా చదవాల్సింది ఏం అవసరం లేదు. మీరు నీట్కి ఏం చదివారో అది చదివితే చాలు. కాకపోతే బయాలజీలో స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఫిజిక్స్ అంత నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే 50 క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి వస్తాయి కాబట్టి ఫిజిక్స్ ఈజీగా అడుగుతారు కాబట్టి ఫిజిక్స్ని నెగ్లెక్ట్ చేయకండి. అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఐసీఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2021ది, అలాగే 2020, 19 కనీసం లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు డైరెక్ట్ బిట్స్ అనేవి రావచ్చు. కాబట్టి మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చూడాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఏదైనా పేపర్లో కానీ రాసుకొని ప్రతి ఒక్కటి నేను చెప్పిన చదవండి. మీకు డెఫినెట్గా ఐసీఆర్ సీట్ అనేది వస్తుంది. అలాగే మీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు కొంచెం కోల్డ్ ఉన్నా సరే సో ఈ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి లేట్ అయిపోతుంది కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో అలాగే ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 20 మధ్యలో ఉండొచ్చు. సో మీకు మినిమం ఇంకా 2 మంత్స్ గ్యాప్ అయితే ఉంటుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. 2 మంత్స్ ఎనఫ్ ఐసీఆర్ ఎగ్జామ్కి. మీరు నేను చెప్పిన ప్రకారం ప్రిపేర్ అవ్వండి. 2 మంత్స్ ఇంకా టైం ఉంది. సో అంత ఈజీగా తీసేయకండి, ఎందుకంటే చాలా ది బెస్ట్ ఎగ్జామ్ ఇది. ఓకేనా? సో ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.